హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరాగ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేను 2.5 kg ఫిష్ తీసుకున్నాము, బాగా క్లీన్ చేసుకున్నాం. ఫస్ట్ మనము ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఆనియన్ నేను ఫ్రై చేసుకున్నాం. మేము ఈరోజు మా అత్తయ్యతో చేపిస్తున్నాం మేము ఫిష్ కర్రీ. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో అత్తయ్యతో ఫిష్ కర్రీ చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటి వంటకాలు ఇప్పటి వంటకాలకి తేడా చాలా ఉంటుంది కదా. సో ఆనియన్స్ ఫస్ట్ ఫ్రై చేసుకున్నాము. దాంట్లోనే ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాం పేస్ట్ని. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా అన్ని చేపల ముక్కలకు బాగా పట్టేలా కలిపేసుకోవాలి. ముక్కకు పడితేనే మన ఫిష్ ముక్క అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. సో అత్తమ్మ ఏ విధంగా అయితే కలుపుతుందో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ మనం దీంట్లోకి ధనియాల పౌడర్, గరం మసాలా రెండు మిక్స్ చేసుకున్నాము. రోస్ట్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకున్నాము, ఫైన్ గ్రైండ్. ఇప్పుడు అది వేసుకుందాం. గరం మసాలా అంటే దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలైచి, సాజీరా ఇవన్నీ కలిపి ఉంటాయి కదండి, అవే మేము కూడా వాడాము. సో అది ధనియాలు అన్నీ కలిపి మేము పేస్ట్ చేసుకున్నాము, గ్రైండ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం దీంట్లోనే కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. ఈ ఫిషెస్లోనే అన్నీ మనము బిర్యానీకి అయితే ఏ విధంగా మనం యాడ్ చేసుకుంటున్నామో సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. సో ఇలా పసుపు వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంది అత్తమ్మ. ప్రతిదీ వేసుకొని కలుపుకోండి, బాగా పట్టేలా కలుపుకోండి ముక్కలకి. అన్నీ ఒక్కటిసారి వేసి కలుపుకుందాంలే అంటే అది మీకు సరిగా పట్టకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాం మేము. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి. అలాగే దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఫైవ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్, కారం అన్నది బాగా చేపలకు పట్టేలా మిక్స్ చేసుకుందాం. సో ఇంకో టిప్ ఏంటంటే, చేపలు స్మెల్ రాకుండా ఉండాలంటే మీరు సాల్ట్ వాటర్లో ఒక 1/2 అవర్ వరకు సోక్ చేసి ఉంచుకోండి. సాల్ట్ వాటర్లో 1/2 అవర్ వరకు నానబెట్టుకోండి. అప్పుడు మీకు చేప స్మెల్ అన్నది రాకుండా ఉంటుంది. తర్వాత మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ విధంగా టోటల్గా మిక్స్ చేసి పెట్టుకోండి. జాగ్రత్తగా కలుపుకోండి కలిపేటప్పుడు, ముళ్ళు కుచ్చకుండా. మా అత్తమ్మకు అలవాటు కాబట్టి ఫాస్ట్గా చేసేసింది. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ ప్రాసెస్, గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. మీకు ఫిష్కి సరిపడే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం దీంట్లోకి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. మనం
మనం దీంట్లోకి ఫిష్ వేసుకుందాం. ఇలా ఒక్కొక్క పీస్ యాడ్ చేసుకోండి. అన్ని ముక్కలు యాడ్ చేసుకుందాం మెల్లిగా. ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లోకి చింతపులుసుని యాడ్ చేసుకుందాం. పులుసు సరిపడేటట్టు యాడ్ చేసుకొని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. మరీ పలుసగా కాకుండా మామూలుగా మీడియం గ్రేవీ టైప్లో యాడ్ చేసుకోండి టెక్స్చర్. సో జస్ట్ అలా చింతపులుసు పోసి ఉడికించుకోండి. మీరు గరిటె పెట్టి మాత్రం అస్సలు కలపొద్దు. సో ఆఫ్టర్ 10 minutes ఇలా ఓపెన్ చేసుకుందాం. చూడండి, మనం ముక్కల్ని అస్సలు కలపలేదు. ఏ విధంగా బాయిల్ అవుతుందో ఫిష్ అన్నది, మసాలా ఫిష్ మొత్తం మనం వేసుకున్నాయన్నీ ఈ విధంగా చిక్కగా గ్రేవీ టైప్ వచ్చేయాలి. చూడండి ఏ విధంగా ఉందో. మళ్ళీ ఒకసారి ఇలా కదిలించుకోండి బాగా. ఈ విధంగా రౌండ్ సర్కిల్లో. గరిటతో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో గరిట పెట్టకండి, లేదంటే ఫిష్ ముక్క అన్నది విరిగే ఛాన్సెస్ ఉంటాయి. పెట్టేస్తాం కదా, పెట్టేసుకుందాం. సో ఫైనల్లీ మన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. దయచేసి ఇలాంటి ఫిష్ కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కూడా. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.